నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ బలహీన వెనుకబడిన తరగతుల వారి చెంతకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా ఆయా శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు ప్రకాశం భవన్లోని కలెక్టర్ ఛాంబర్లో పలు సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు వసతులు మెరుగుపరచడంతో పాటు నాణ్యమైన ఆహారం విద్య అందేలా చూడాలని కలెక్టర్ అన్నారు స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేలా రుణాలు పంపిణీపై పలు సూచనలు చేశారు సకాలంలో తిరిగి చెల్లించడంతో పాటు మహిళలకు కలిగే ప్రయోజనాలను కూడా వారికి వివరించాలన్నారు సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మానాయక్ బీసీ సంక్షేమ అధికారి అంజల జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన స్టెప్ సీఈఓ లోకేశ్వరరావు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు డిపార్ట్మెంట్ నుంచి ఎంత చేస్తున్నాము మనం గ్రాండ్ ఫార్వర్డ్ చేస్తాం 150 lakhs ఫండ్స్ పెట్టుకున్నాము అంటే స్టాక్ ఉండాలి స్టాక్ సాలరీస్ టీచర్స్ ఉంటారు ప్రిన్సిపల్ ఉంటారు వార్డెన్ ఉంటారు మళ్ళీ క్లాస్ అన్ని గవర్నమెంట్ వాళ్ళ ద్వారా వెళ్తున్నారు డైరెక్టరేట్ నుండి సెక్రటరేట్ నుండి గవర్నమెంట్ గవర్నమెంట్ ఇది బాయ్స్ హాస్టల్ ఉంటుంది మేడం సన్పేటలో అక్కడ మనం అది 100 శాంక్షన్ స్టెప్ మేడం 37 ఉన్నారు ప్రజెంట్ ఇక్కడ బాయ్స్ హాస్టల్ ఇంతకు సోషల్ వెల్ఫేర్ వార్డెన్ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు తర్వాత మేడం గారు ట్రాన్స్ఫర్ అయ్యాక 2 years అయిపోతుంది ఇయర్లీ 3 years మేడం సో వాళ్ళకి సెపరేట్ ఏదైనా మెకానిజం ఉందా ట్రాన్స్ఫర్ చేస్తాం ఐడి కార్డు ఎంతమంది ఉన్నారు ఇక్కడైతే మనం యాజ్ పర్ పెన్షన్ ప్రకారం అయితే 129 మేడం ఇప్పుడు జిల్లా బైఫికేషన్ అయ్యాక ఏమో రిజెక్ట్ అయ్యాయి మేడం అంటే వాళ్ళు సరిగా అన్ని పెట్టలేదు వాళ్ళకి మనం అది ఇస్తున్నాం మేడం వాళ్ళకి సీట్ అనేది ఇస్తామని చెప్పాం కౌలు రైతులకు ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ వర్తింపచేసేందుకు భూ యజమానుల ద్వారా అంగీకారంతో కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా వ్యవసాయ శాఖ ఉప అధికారి రమేష్ బాబు అన్నారు ఒంగోలు తహసీల్దార్ కార్యాలయంలో మండల వీఆర్ఓలు వ్యవసాయ శాఖ అధికారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు కౌలు రైతులకు కార్డులు రెవెన్యూ వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పరిశీలన చేసి పంపిణీ చేసేందుకు సమావేశం అవుతున్నామని రమేష్ బాబు అన్నారు కౌలు రైతులకు విపత్తుల వల్ల కలిగే నష్టాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రణాళికలను తీసుకురావడం జరిగిందని అన్నారు కౌలు రైతులను గ్రామ సభల ద్వారా భూ యజమానుల అంగీకారంతో కార్డులు ఆగస్టు 31వ తేదీ లోపల పంపిణీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు అందుకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో సమీక్షలు నిర్వహించి సమావేశాల ద్వారా కౌలు రైతులను ఎంపిక చేసేందుకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు సమావేశంలో మండల తహసీల్దార్ సునీల్ మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ వీఆర్ఓలు పాల్గొన్నారు అదే కొత్త కల్టివేటర్ ఉంటే దాన్ని ఎలా చేస్తాం కొత్త కల్టివేటర్ ల్యాండ్ ఓనర్ కానీ కల్టివేటర్ ఆ ఫామ్ అని ఇస్తేనే మనం ఇస్తాం రెండోది అందుబాటులో లేకపోతే మా ఒంగోలు సబ్ పరిధిలో 7 మండలాలు ఉన్నాయి దానిలో వచ్చేసి ఒంగోలు ఒక మండలం ఈ 7 మండలాల్లో గౌరవ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం ఈ కౌలు రైతులకి కార్డులు ఇవ్వాల్సిన కార్యక్రమాన్ని అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అకాల వర్షాలు కానీ లేకపోతే తుఫాను కానీ వచ్చినప్పుడు పంట నష్టం కూడా ఈ కౌలు రైతు కార్డు ఎవరికైతే ఇవ్వడం జరుగుతుందో వాళ్ళకి వర్తించి పంట నష్టపరిహారం కూడా వస్తుంది కాబట్టి ఈ కౌలు రైతు కార్డులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు తప్పనిసరి తీసుకోవాలి అలానే పంట ఇన్సూరెన్స్ కానీ అయితే ఆ పంట మీద వచ్చే లాభ నష్టాల మీద కౌలుకి ఇచ్చిన రైతు కంటే కౌలు చేసే రైతుకి అధికారం ఉంటుంది కాబట్టి దానిలో భాగంగా ఈరోజు ఒంగోలు మండలంలో ఉన్న గ్రామాలకు సంబంధించిన వీఆర్ఓలు వ్యవసాయ సహాయకులు వాళ్ళని పిలిచి తహసీల్దార్ ఒంగోలు వారు మరియు వ్యవసాయ శాఖ అధికారులచే వారికి అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సో కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా అందరికి కూడా రేపటి నుంచి ఈ కౌలు రైతులు కార్డు ఇవ్వడానికి కూడా ఒంగోలు మండలంలో సన్నాహాలు చేసి షెడ్యూల్ కూడా చేసి గ్రామాల వారీగా మనం గ్రామ సభ నిర్వహించేందుకు కూడా
ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నాం. మనకి ఆగస్టు 30 లోపు 31 లోపు మనం ఈ కౌలు రైతుల కార్డును మనం ఈ ఖరీఫ్ సీజన్లో ఏదైతే ఇవ్వాలని దిశానిర్దేశం చేసుకున్నామో ఆ కార్డులన్నీ కూడా ఇవ్వాల్సిందిగా తహసీల్దార్ గారు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం కాబట్టి ఈ కార్యక్రమాన్ని రైతులందరికీ గ్రామాల్లో కూర్చోబెట్టి అవగాహన కల్పించి ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది కౌలు రైతు కార్డు ఇచ్చి వాళ్ళకి ప్రయోజనాలు చేకూరే విధంగా చేయాలని చెప్పేసి ఈరోజు మన విఆర్ఓలకు కానీ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లకు కానీ ఈ క్రాప్ కల్టివేటర్ రైట్స్ యాక్ట్ అనే దాని మీద అంటే కౌలు చేసే రైతులకు కౌలు కార్డులు ఇవ్వడానికి చట్టాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళకి వివరించి చెప్పడం జరిగింది. ఎటువంటి మన లోటుపాట్లకు తావు లేకుండా చెప్పడం జరిగింది. నిన్న శ్రీయుత జిల్లా జాయింట్ కలెక్టర్ గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి క్రాప్ కల్టివేటర్స్ యాక్ట్ గురించి కానీ దానిలో ఉన్నటువంటి అంశాల గురించి కానీ పూర్తి స్థాయిలో విఆర్ఓలకి విఏఏలకి వివరించి క్రాప్ కల్టివేటర్స్ కార్డు అనేటువంటివి కౌలు రైతులకు ఇచ్చేటట్టుగా చర్యలు తీసుకోమన్నారు. దానిలో భాగంగా ఈరోజు మన ఏడీఏ గారు, మన రూరల్ తహసీల్దార్ గారు, మన ఎంఏఓ గారు అందరి సమక్షంలో ఈరోజు మన గ్రామ రెవెన్యూ అధికారులకు కానీ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లకు కానీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఎవరైతే నిజంగా కౌలు చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే కౌలు రైతు కార్డులు ఇవ్వమన్నాము. అదేవిధంగా ఈ కౌలు రైతు కార్డులు ఇవ్వటం వల్ల భూ యజమానికి ఎటువంటి నష్టం లేదు అని గట్టిగా గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయమని చెప్పాము. హెల్మెట్ ధరించడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ న్యాయమూర్తి కె భరత్ చంద్ర ఆధ్వర్యంలో కనిగిరిలో మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. కనిగిరి కోర్టు నుంచి ఆర్టీసీ డిపో ప్రధాన కూడళ్ల గుండా ద్విచక్ర ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ద్విచక్ర వాహనదారులు, పిలియన్ రైడర్లు హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించారు. రైడర్లు మాత్రమే కాకుండా పిలియన్ రైడర్లు కూడా హెల్మెట్ ధరించడం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం ద్వారా ప్రధాన లక్ష్యమని న్యాయమూర్తి కె భరత్ చంద్ర అన్నారు. మోటారు వాహనదారులు హెల్మెట్ ధరించుకొని ప్రాణాలు కాపాడుకోవాలని, హెల్మెట్ భారం కాదని, అది మన బాధ్యత అని తెలిపారు. మోటారు వాహనాల చట్టంపై అవగాహన కల్పిస్తూ రైడర్తో పాటు పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రోడ్డు భద్రతా నిబంధనలను పాటించని వారిపై 1000 రూపాయల జరిమానా విధించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి లైసెన్సు కూడా రద్దు చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో పోలీసు సిఐతో పాటు పోలీసు సిబ్బంది, బార్ అసోసియేషన్ సభ్యులు, ప్యానెల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, కోర్టు సిబ్బంది, మండల న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది, న్యాయవాదులు, గుమస్తాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క అవేర్నెస్ క్యాంప్ మేమందరం హెల్మెట్ పెట్టుకొని ర్యాలీ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి చూసినట్టయితే స్టాటిస్టిక్స్ ప్రకారం మరణాల్లో 60% యాక్సిడెంట్ వల్ల హెల్మెట్ లేకపోవడం వల్ల మరణాలు సంభవించడం జరిగిందండి. అందువల్ల మనకు చట్టాల్లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు. 2019లో ఎంవి యాక్ట్ మొత్తం అమెండ్ అవ్వడం జరిగింది. కొత్తగా వచ్చిన మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం మనకి మరింత కఠినతరంగా కూడా చేయడం, అదంతా మీ యొక్క మంచి కోసం అనేది చేశారు. మనకి సెక్షన్ 129 మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద అందరూ కూడా ఖచ్చితంగా శిరస్త్రాణం అనేది ధరించాలి, ప్రొటెక్టివ్ హెడ్ గేర్ అంటారు. దానికి అలా కాకుండా 128 సెక్షన్స్ కింద కూడా కేవలం బండి నడిపే వ్యక్తి మాత్రమే కాకుండా వెనక కూర్చున్న వ్యక్తిని పిలియన్ రైడర్ అంటారు. ఆ పిలియన్ రైడర్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ని ధరించాలి. అలా ఎవరైనా ధరించిన పక్షంలో మనకి అదే చట్టంలో మనకి 197D కింద 1000 రూపాయలు జరిమానా, అంతేకాకుండా మరొక 3 నెలలు వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ను కూడా
తాత్కాలికంగా సస్పెండ్ చేయడం కూడా జరుగుతుందండి. ఇలా కఠిన తరగతి, ఎందుకంటే ఎన్నో యాక్సిడెంట్లు జరిగి వారి ప్రాణాలు కోల్పోవడమే కాకుండా వారి యొక్క కుటుంబాలు కూడా అనాథలుగా అవుతున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా బైక్ తోలే వాళ్ళ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే తోటి ప్రయాణికుల దృష్టిలో వారి జాగ్రత్తని అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని హెల్మెట్ వాడకం మాత్రం తప్పనిసరిగా పాటించండి. మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ కుటుంబాలను కూడా కాపాడుకోండి. ఈ అవకాశం నాకు ఇచ్చేందుకు సాగుకు అవసరమైన ఇన్పుట్స్ ముందుగానే పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ తమీం అన్సారియా స్పష్టం చేశారు. వ్యవసాయం అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో ప్రకాశం భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని సాగు వివరాలు, అందుబాటులో ఉన్న నీటి వనరులు, సాగు పద్ధతులు, ప్రభుత్వం నుంచి అందిస్తున్న ఇన్పుట్స్ సరఫరా, దిగుబడి లక్ష్యాలు, వాటి అంతిమ ఫలితం, సాగులో అందుబాటులో వస్తున్న నూతన సాంకేతిక రైతులకు వాటిని చేరవేస్తున్న విధానం, ప్రభుత్వ పథకాలు, రైతులకు అందుతున్న తీరు తదితర అంశాలపై ఆరా తీశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆయా విషయాలను అధికారులకు వివరించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం దృష్ట్యా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను సిద్ధం చేయాలని, అర్హులకు CCRC కార్డులను త్వరగా మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వ్యవసాయంలో ఖర్చును తగ్గించేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకునేలా రైతులకు అవగాహన కల్పించి వారిని ఆ దిశగా ప్రోత్సహించాలని అన్నారు. ప్రకృతి సేద్యం వైపుగా మరింతమంది రైతులను ప్రోత్సహించాలని అన్నారు. ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్ అవకాశాలను మెరుగుపరచడం పైన దృష్టి సారించాలని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ బేబీరాణి, APM IPPD PV రమణ, జిల్లా ఉద్యాన అధికారి గోపీచంద్, ఆత్మ PD అన్నపూర్ణ, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఉపేంద్ర, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ DPM సుభాషిణి, జిల్లా సెరికల్చర్ ఆఫీసర్ సుజయ్ కుమార్, AP మార్క్ఫెడ్, AP విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొన్నారు. ఈ కంపెనీ చేశామో ఆ రైతు ఫోన్ నెంబర్ ఉంటుంది మేడం, దానికి ఇతను ఏదైతే క్రాప్ ఈ కంపెనీ చేశాడో దానికి సంబంధించిన డేటా అంతా కూడా అతనికి మెసేజ్ రూపంలో వెళ్ళిపోతుంది మేడం, అది చూసుకోవచ్చు మేడం. అదేవిధంగా మనకి ఫిజికల్ అక్నాలజ్మెంట్ కూడా ఇస్తాం మేడం. సో వాళ్ళు కాపీ తీసుకుంటాం మేడం. అవును మేడం, అంటే ముందు ఫీల్డ్ ప్రిపరేషన్ చేసుకుంటారు గవర్నమెంట్లో. జూన్ 1st వీక్ 2nd వీక్లో మనకి రెయిన్ ఉంటుంది మేడం. అప్పుడు ఈ విత్తనాలు వేసుకుంటారు మేడం. వేసుకొని 45 days అయిన తర్వాత మనం ఫ్లవరింగ్ స్టేజ్లో వీటిని ఇన్కార్పొరేట్ చేస్తాం మేడం. సాయిల్లో ఈ క్రాప్ వేసాం కదా, సీడ్తో లేచా సమయంతో వస్తారు. వీటిని 45 daysకి ఫ్లవరింగ్ స్టేజ్ వస్తుంది మేడం. తర్వాత ఈ రెడ్ గ్రామ్ బ్లాక్ రేటు మనకి 8,000 ఉంది మేడం. దాంట్లో 4,000 సబ్సిడీ, 4,000 క్వింటాల్. ఎందరికో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించి వారి జీవితాలలో గ్రహదోషాలను తొలగించిన ఆధ్యాత్మిక గురువు డాక్టర్ జంధ్యాల చంద్రభాస్కర శాస్త్రి అని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామంలో డాక్టర్ జంధ్యాల చంద్రభాస్కర శాస్త్రి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తాను తన కుటుంబ సభ్యులతో కలిసి నర్సింగోలులోని ప్రత్యేక లింగరూప శనేశ్వరాలయాన్ని అనేక మార్లు సందర్శించానని, ఇది మహిమాన్వితమైన క్షేత్రమని దామచర్ల జనార్దన్ అన్నారు. ఎంతో కాలంగా ప్రధాన అర్చక స్వామిగా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ జంధ్యాల శాస్త్రి ప్రథమ వర్ధంతి సందర్భంగా స్మృతివనం ఏర్పాటు చేయడం అభినందించదగిన విషయమని అన్నారు. వీరితో పాటు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి డాక్టర్ జంధ్యాల శాస్త్రి విగ్రహానికి పూజలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దామచర్ల పూర్ణచంద్రరావు దంపతులు డాక్టర్ జంధ్యాల శాస్త్రి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథులను నర్సింగోలు ప్రత్యేక లింగరూప శనీశ్వరాలయం ప్రధాన అర్చక స్వామి పైడిబట్టి రామకృష్ణ శాస్త్రి, అర్చక బృందం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. డాక్టర్ జంధ్యాల శాస్త్రి కాంస్య విగ్రహంతో పాటు నక్షత్రవనం, లింగాల రూప నవగ్రహాలు, గోశాలను ప్రారంభించారు. అతిథులు ఒక్కో నక్షత్రానికి గుర్తుగా ఒక్కొక్క మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు జయకృష్ణ శర్మ, పూజిత కృష్ణ శర్మ, జంధ్యాల మల్లికార్జున శాస్త్రి, DPO నారాయణ రెడ్డి, ఒంగోలు ఎలక్ట్రికల్ DE ఈ వినయ్ కుమార్ రెడ్డి, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు నక్షత్రవనం ఆవశ్యకతను పైడిబట్టి రామకృష్ణ శాస్త్రి వివరించారు. టంగుటూరు, జరుగుమల్లి మండలం, నర్సింగోలు TDP నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రభాస్కర్ గురూజీ గారు ఈరోజు విగ్రహం ఆవిష్కరించుకోవటం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే నర్సింగోల్లో శనేశ్వర టెంపుల్ని ఎంతో డెవలప్ చేశారు. చుట్టుపక్కల కొన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి శనేశ్వర టెంపుల్కి రావటం, పూజలు చేసుకోవటం
ఎన్నో కార్యక్రమాలని ఆయన ఉన్న టైంలో చాలా చేశారు. అదేవిధంగా మా కుటుంబానికి కూడా బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఏదున్నా కూడా ఆయన వాస్తు కానీ జరగబోయే విషయాలు కానీ ఏ విధంగా మనకి ప్రతి మనిషికి ఈ గ్రహాల వల్ల నష్టాలు మంచిది అన్నీ కూడా చెప్పి కరెక్ట్ ట్రాక్లో కూడా పెట్టడానికి కూడా నైపుణ్యమైన వ్యక్తి. ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరం. అలాంటి గురూజీది ఈరోజు జ్ఞాపకార్థంగా ఈరోజు ఇక్కడ పెట్టుకోవటం కూడా స్తుతివనంలో పెట్టుకోవటం చాలా సంతోషమైన విషయం. ఆయన్ని కూడా అందుకే ఆయన ఆత్మశాంతి జరగాలి. ఎంతోమంది భక్తులను తయారు చేసి ఈరోజు ఈ నర్సింగ్ హోమ్ని చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమంలో నడిపిన వ్యక్తి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ ఊరు నర్సింగ్ హోమ్ అనగానే ఆయన గుర్తుండేటట్టుగా ఈరోజు ఆయన విగ్రహం పెట్టుకోవడం కూడా చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. గ్రహం మూలం సర్వం జగత్. ఇప్పుడు మనం నివసిస్తున్న స్థలం జంధ్యాల గురూజీ గారి దివ్యస్థలం సన్నిధానము అంటారు. అలాగే ధ్యాన మందిరం. ఇక్కడ గురువు గారి జ్ఞాపకార్థం ఇక్కడ సన్నిధానం నిర్మించడం జరిగింది. అనగా జ్ఞాపకార్థమే పంతులు గారి ఇంటికి అనుకోవచ్చు మీరు. ఎందుకంటే వారి ఆశయం గ్రహం మూలం సర్వం జగత్. గ్రహాలే ఈ యొక్క ప్రకృతిని శాసిస్తున్నాయి. గ్రహాల మూలకంగానే మొత్తం కూడా నడుస్తుంది. పంచభూతాల సాక్షి. అందుకనే గాలి, నీరు, వాయువు ఇట్లా చెప్తూ ఉంటారన్నమాట పెద్దలు. అటువంటి దివ్యక్షేత్రం 27 నక్షత్రాలు, నవమూలికలు, పంచభూతములు, అట్లాగే ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు, అలివేలు మంగా సమితి వెంకటేశ్వరుడు అని చెప్తుంటారు. అంటే గ్రహము దైవము రెండు కలిస్తే పరిపూర్ణమవుతుంది అని చెప్తూ ఉంటారు. వారు జ్ఞాపకార్థం వారి యొక్క ఆలోచన మేరకు 27 నక్షత్రాలకు సంబంధించినటువంటి గుడులు కట్టాలనేది వారిది సంకల్పం. అయితే ఏది కూడా మనిషి రూపంలో వచ్చిన ఎవరైనా వెళ్ళిపోవాల్సింది. అట్లాగే కాలానుగుణంగా వారు వెళ్ళిపోవడం జరిగింది. వారి తదనంతరం నేను వారి అల్లుడి గారైన నా పేరు రామకృష్ణ శాస్త్రి అంటారు. నేను ఈ యొక్క కార్యక్రమాన్ని యొక్క బాధ్యతలు చేపట్టడం జరిగింది. వీటన్నిటికీ కూడా వెనక ఉండి నడిపిస్తున్న అందరూ కూడా ఈ యొక్క గ్రామ ప్రజల సహకారంతో ఇటువంటి దివ్య పెద్ద కార్యక్రమం ఇది. ఎందుకంటే 27 నక్షత్రాలకు సంబంధించిన చెట్లు తేవటం అంటేనే ఒక పెద్ద యజ్ఞం అనమాట. ఎన్నో చోట్ల తిరిగి దానికి సంబంధించినటువంటి చెట్లు తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు. అట్లాగే నవగ్రహాలకు సంబంధించినటువంటి చెట్లు. అట్లాగే తిప్పతీగ అంటారు. తిప్పతీగ అనేది చాలా పెద్ద. ఎందుకంటే ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు నక్షత్ర ప్రకారం హోమం చేసినప్పుడు తిప్పతీగ వాడాలని ఎప్పటి నుంచో నానుడి. అట్లాగే తిప్పతీగ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఎక్కడ నాటేమో అనే దానికన్నా కూడా ఒక సన్నిధానం ఏర్పాటు చేసి వారికి ప్రీతికరమైన వారికి దివ్య మంగళ స్వరూపాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. అట్లాగే నవగ్రహాలు వారు ఇప్పుడు కూడా నవగ్రహాలు అంటుంటారు కాబట్టి నవగ్రహ మండపం ఏర్పాటు చేయడం జరిగింది. జంధ్యాల శాస్త్రి గారు లింగరూప శనీశ్వరుడే లోకేశ్వరుడే కలియుగేశ్వరుడే నరసింహులు లింగరూప శనీశ్వరుడు అనే భావనతోటి ఇన్ని నాలుగు తీసుకొచ్చి ఒక మంచి పొజిషన్కి తీసుకొచ్చారు. వారి యొక్క ఆశయాన్ని ఒమ్ము చేయకుండా ఇక నక్షత్ర వనాన్ని అంతకన్నా కూడా ఇంకా మంచి ఒక ఉన్నత స్థితికి నేను తేగలుగుతానని ఆ భగవంతుని యొక్క అనుగ్రహం నా వెనక నడిపిస్తున్నటువంటి ఆ జగన్మాత దక్షిణ ముఖాంబికా స్వరూపిణి పార్వతీమాత అనుగ్రహం ఎటు చూసిన మొత్తం అందరి యొక్క సహకారంతో గొప్ప కార్యక్రమాన్ని నిర్మాణం చేయడం జరిగింది. వాళ్ళ యొక్క అందరూ కూడా ఇక నుంచి కూడా ఇక్కడ ఇప్పటి వరకు నడిపించడం ఒక బాధ్యత అయితే ఇక నుంచి ఒక ఉన్నత స్థితి తీసుకొచ్చే బాధ్యత అందరూ కూడా భుజాల మీద మోస్తారని ఈ యొక్క కార్యక్రమాన్ని వీళ్ళందరూ కష్టపడటం ఒక ఎత్తు. మీరు 10 మందికి తెలియజేసేవారు ముఖ్యంగా మీడియా మిత్రులు కాబట్టి మీ అందరికీ కూడా ఆ యొక్క నవగ్రహ దేవతల అనుగ్రహము నక్షత్ర దేవతలకు అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని ఈ యొక్క స్థలాన్ని ఒక అభివృద్ధి చేయాలని సంకల్పం ప్రతి ఒక్కరికి లభించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఆ తల్లి దీవెనలు ఇప్పుడు నాకు లభించాలని కోరుకుంటూ మీ రామకృష్ణ స్వామి నరసింహగౌడ్ ఆయుష్మాన్ భవ. డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు సామాన్యమైనటువంటి ఒక గురువుగా ఆయన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు ఆయన విగ్రహాన్ని ప్రారంభించేటటువంటి గురువుగా ఆయన ఈరోజు ఆవిర్భవించారు. రేపు 21వ తేదీ గురు పౌర్ణమి రాబోతుంది. ఆ గురు పౌర్ణమి రాబోతున్నటువంటి సందర్భంలో గురువు యొక్క విగ్రహాన్ని ఇక్కడ మనం ఆవిష్కరణ చేసుకోవడం కూడా చాలా గొప్ప విషయం. ఇక్కడ నక్షత్రాలకు సంబంధించి 27 నక్షత్రాలకు సంబంధించినటువంటి వనాన్ని ఏర్పాటు చేయటం, అలానే గోశాలను ఏర్పాటు చేయటం, ముఖ్యంగా నవగ్రహాలను కూడా లింగరూప నవగ్రహాలుగా ఏర్పాటు చేయటం అనేది ఇది పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా బాసిల్లేదానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఊరైనటువంటి నరసింహులకి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి సద్గురువు జంధ్యాల శాస్త్రి గారు. వారు ఏదైతే ఆ జీవితంలో ఆశించారో ఇటువంటి వనాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయాలని నవగ్రహాలు అందరికీ కూడా క్షేమం చేసేవి. మనందరం కూడా శనీశ్వరుడు శనిపోవాలి అనుకుంటాం. కానీ గురువు గారు చెప్పేది ఏమిటంటే శని అంటే శనీశ్వరుడు అని అనమంటాడు ఆయన్ని. శనీశ్వరుడు అంటే ఆయుష్ కారకుడు ఆయనే, మనకి ఐశ్వర్యకారకుడు కూడా శనీశ్వరుడే. కాబట్టి శని యొక్క పాదాలను పట్టుకొని ఆయన పాదాలు ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి అన్ని రకాలైనటువంటి వనరులు సమకూర్చేటటువంటి వాడు శని
కోటీశ్వరుడు అని ఒక సిద్ధాంతాన్ని ధృవీకరించినటువంటి వారు జంధ్యాల చంద్రభాస్కర్ శాస్త్రి గారు. ఇది ఒక త్వరలోనే ఒక పుణ్యక్షేత్రంగా భావించలేదని కూడా అవకాశం ఉంది. ఫైళ్ల క్లియరెన్స్లో జాప్యం ఉండకూడదని కలెక్టర్ తమీం అన్సారియా స్పష్టం చేశారు. ఒంగోలు ఆర్డీఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎవరు ఏ సబ్జెక్టు చూస్తున్నారని కలెక్టర్ ప్రశ్నించారు. వీటికి సంబంధించిన ఫైళ్లను స్వయంగా కలెక్టర్ పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎన్ని ఫైల్స్ వచ్చాయి, వాటిలో ఎన్ని ఆమోదించారు, తుది ఆమోదం కోసం కలెక్టరేట్కు ఎన్ని పంపించారని ప్రశ్నించారు. ఏ ఉద్యోగి ఏ సబ్జెక్టును పరిశీలిస్తున్నారో తెలియజేసేలా సంబంధిత ఉద్యోగి సీటు వద్ద డిస్ప్లే ఉంచాలని ఆదేశించారు. అనంతరం కార్యాలయంలోని అన్ని గదులను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ జీవి సుబ్బారెడ్డి ఇతర అధికారులు ఉన్నారు. నగరంలోని ఐటీఐ మహిళా కళాశాలలో ఐటీఐ విద్యార్థులకు స్కిల్ ఇండియా ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాలో 15 కంపెనీలు ఐటీఐ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకొచ్చారు. ఐటీఐ విద్యార్థులకు చదువు పూర్తయ్యేలోపు ఉద్యోగాలు వచ్చే విధంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పి ఉమామహేశ్వరిదేవి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఐటీఐ చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు కూడా జాబ్ మేళాలో పాల్గొన్నారని అన్నారు. ఐటీఐ విద్యార్థులకు ఇది ఒక గొప్ప అవకాశమని తెలిపారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి టి భరద్వాజ్ మాట్లాడుతూ ఉద్యోగం చిన్నదా పెద్దదా అని సందేహించకుండా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నైపుణ్యం పెంచుకుంటే వేతనాలు పెరుగుతాయని అన్నారు. ఇతర రాష్ట్రాలు వెళితే మంచి జీతంతో పాటు నైపుణ్యం పెరుగుతుందని అన్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఉద్యోగం సాధిస్తున్నారని, కానీ నైపుణ్యం లేక నిలబెట్టుకోవడం లేదని ప్రతి ఒక్కరూ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. జాబ్ మేళాలో ఐటీఐ బాయ్స్ కళాశాల ఇన్ఛార్జ్ కె కృష్ణమూర్తి, విద్యార్థులు, పలు కంపెనీల హెచ్ఆర్లు పాల్గొన్నారు. మాట్లాడుతూ ఉద్యోగం సందేహించకుండా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నైపుణ్యం పెంచుకుంటే వేతనాలు పెరుగుతాయని అన్నారు. ఇతర రాష్ట్రాలు వెళితే మంచి జీతంతో పెరుగుతుందని అన్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఉద్యోగం నైపుణ్యం లేక నిలబెట్టుకోవడం లేదని ప్రతిగా ఉండాలని తెలిపారు. జాబ్ మేళాలో పలు కంపెనీల హెచ్ఆర్లు పాల్గొన్నారు. ఉద్యోగం సందేహించకుండా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నైపుణ్యం పెంచుకుంటే ఎంప్లాయ్మెంట్ పోర్టల్ అనేది ఒక డెవలప్ అయింది. employment.ap.gov.in ఈ సైట్లోకి వెళ్ళి అందరూ జాబ్ సీకర్ రిజిస్టర్ అవ్వాల్సిన కోరుతున్నాము. దీంట్లో అన్ని రకాల ప్లేస్మెంట్ సంబంధించిన జాబ్ మేళాలు కానీ, అలాగే గవర్నమెంట్ జాబ్స్ కానీ, అండ్ ప్రైవేట్ జాబ్స్ కానీ, అండ్ క్వాజీ జాబ్స్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబ్స్ ఏవి వచ్చినా సరే జిల్లా పరిధిలో కానీ స్టేట్ పరిధిలో కానీ వచ్చినవన్నీ ఆ ఎంప్లాయ్మెంట్ సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ సైట్లోకి వచ్చి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని కోరుతున్నాము. ఇక్కడ మాకు మామూలుగా చదువే కాకుండా ప్రాక్టికల్గా నేర్పిస్తారు. ఇక్కడ మిషనరీస్ మొత్తం తోటి కూడా నేర్పిస్తారు. ఈ శిక్షణా కాలం పూర్తవుతుండగా మాకు కొన్ని క్యాంపస్ల నుంచి ఇంటర్వ్యూ కోసం వచ్చినది. దీనికంతా కూడా మా ప్రిన్సిపల్ మేడం గారికి, మా సార్ వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, కోర్స్ అయిపోయిన వెంటనే ఇలా జాబ్ మేళా అని చెప్పి వచ్చారు అందరూ. మన సార్స్ అందరూ అశోక్ లైలాండ్ అలాంటి చాలా ఈ ఏమంటారు షోరూమ్స్ నుంచి, వర్కర్స్ నుంచి మాకు చాలా బెనిఫిట్స్ ఇచ్చారు. ప్లస్ పాయింట్కి మా సార్ వాళ్ళకి, మా మేడం వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం 7వ వార్షికోత్సవం వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన జాతీయ స్థాయి ఏకపాత్ర అభినయ పోటీలకు విశేష స్పందన లభించింది. వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు హాజరై తమ అభినయంతో ఆకట్టుకున్నారు. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఈరోజు ఈ విధంగా ఉందంటే ఎంతోమంది సహాయ సహకారాలు అందించడం వల్ల జరుగుతుందనేది చెప్పకనే చెబుతూ, అలాగే ఈరోజు ఈ వేదిక మీదకి డాక్టర్ కమలా మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అనంతలక్ష్మి గారు మేడం గారిని వెంట పెట్టుకుని తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం. అట్లాగే ఏకపాత్రాభినయం అంటే అసలు అర్థం ఏమిటంటే
అభినయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఇక్కడ. అది మనం గమనించాలి. నేను ముందు చెప్తే మీరు డిసప్పాయింట్ అవుతారని చెప్పదలుచుకోలేదు. ఎక్కువ మంది ప్రదర్శన చేశారు, కానీ అభినయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల. సంగీతానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆ సంగీతం ఎలా ఉండాలి? కోపంగా ఉంటే సంగీతం వాళ్ళకి ఆ రాగానికి హృదయానికి తట్టుకొని చేయలేదు. డౌన్ చేశారు రాగాన్ని కూడా. ఆ శృతి కూడా అట్లానే ఉంది. నేను గమనించింది ఏంటంటే చూడు చదవడం కానీ ఇక్కడ అభినయానికి ఎక్కువ ప్రాధాన్యత. ఏకపాత్ర అనే పోటీలు అభినయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అది గమనించాను నేను. ఎందుకంటే అదే నేను చూసింది ఇక్కడ. నిష్పక్షపాతిగా ఆత్మసాక్షిగా నాకున్న కళా మేధస్సుతోటి ఏకాభిప్రాయంతో ఆత్మసాక్షిగా దైవసాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇది నా స్వతహాగా ఇచ్చిన జడ్జిమెంట్. నాకు నన్ను అనుభూతి ఇస్తున్నాను. చిరు అటువంటి వివరాలని ప్రతి నెల మాకు అడిగిన వెంటనే నాడి పట్టుకొని రోగం చెప్పేటువంటి డాక్టర్ తక్కువ రచనలో కథలను వినిపిస్తారు. ఏకపాత్రాభినయ పోటీల విజేతలను జిల్లా రంగభూమి సంఘం అధ్యక్షులు బేతంశెట్టి హరిబాబు, ప్రధాన కార్యదర్శి అంగల్కుర్తి ప్రసాద్, కోశాధికారి దేనుకొండ వెంకట సుబ్బయ్యలు ప్రకటించారు. పౌరాణిక చారిత్రక విభాగంలో మధ్యరాలకు చెందిన గోరంట్ల కొండయ్య చౌదరి శ్రీకృష్ణ పాత్రకు ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నారు. సామ్రాట్ అశోక పాత్రను పోషించిన మండూరు వాసి రాము ద్వితీయ బహుమతి, మార్కాపురానికి చెందిన కాళంగి శ్రీనివాసరావు శకుని పాత్రకు తృతీయ బహుమతులు అందుకున్నారు. యమధర్మరాజు పాత్రకు మార్కాపురం వాసి పి సుబ్బయ్య ఆచారి, విశ్వామిత్ర పాత్రకి గట్టుపల్లి సుబ్బారావు, నాయకురాలు నాగమ్మ పాత్రకి విజయవాడకు చెందిన రూపశ్రీ కన్సోలేషన్ బహుమతులు పొందారు. సాంఘిక జానపద విభాగాల్లో వాస్తవ పాత్రలు పోషించిన మంగళగిరికి చెందిన ఇంటూరి ప్రసాద్ బాబు ప్రథమ బహుమతి సాధించారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన హైదరాబాద్కు చెందిన ఎం అర్జునరావు ద్వితీయ బహుమతి, అల్లూరు గ్రామానికి చెందిన బడబాగ్ని ఆంజనేయులు పెద్దోడు పాత్రకు తృతీయ బహుమతి స్వీకరించారు. సన్ ఆఫ్ ఇండియా పోషించిన విజయవాడకు చెందిన వేంపాడు రమేష్ బాబు, మోడర్న్ ఇండియా అభినయించిన సాయి శంకర్ కన్సోలేషన్ బహుమతులు సాధించారు. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు వీరిని ఘనంగా సత్కరించి నగదు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. ఇంత ఉత్తమ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నమస్కారం. అలాగే మా గురువుగారు డాక్టర్ పివిఎన్ కృష్ణ గారు, సుబ్బారావు గారు ఎందరెందరో నాకు సహాయం చేశారు. వాళ్ళని సభాముఖంగా వాళ్ళందరికీ అభినందనలు చేస్తారు. నమస్కారం. ఇలా పివిఎన్ కృష్ణ గారి బ్యాచ్ వీళ్ళంతా విజయవాడ నుంచి వచ్చారు. దయచేసి ఇప్పుడు బహుమతులు పొందినటువంటి వాళ్ళు ఒక్కసారి వేదిక మీద
చేమదుంపల సాగుపై రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. తీర ప్రాంతంలో ఈ సీజన్లో అత్యధికంగా సాగు చేస్తారు. ఒక్కొక్క రైతు 3 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు ఈ పంట సాగు చేస్తున్నారు. తుంపర సేద్యంలో రైతులు నీటి తడులు అందిస్తున్నారు. జిల్లాలో దాదాపు 4000 ఎకరాల్లో సాగవుతుంది. 6 నెలలు పంట కాలం. దళారుల ప్రమేయం లేకుండానే నేరుగా రైతులు తమ పంటను విక్రయిస్తున్నారు. దీంతో పెట్టుబడికి ఎలాంటి నష్టం లేకుండా ఆదాయం వస్తుందని తెలిపారు. అందువలన రైతులు ఎక్కువగా చేమదుంపల సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే విత్తనాల సరఫరాలో కానీ పంట కొనుగోలులో కానీ సంబంధిత ఉద్యాన శాఖ ప్రోత్సాహకం లేదని రైతులు తెలిపారు. ఆరం లీలీ లేదా ఆరేసి కుటుంబానికి చెందిన చేమ మొక్క శాస్త్రీయ నామం కొలోకేషియో ఎస్కులెంటా. దీనిని కోయాంటికోరం అని కూడా అంటారు. ఎస్కులెంటా అంటే ఆహారంగా పనికొచ్చేది అని అర్థం. యాంటికోరం అంటే ప్రాచీనులు ఉపయోగించినది అని అర్థం. ఆరేసి కుటుంబానికి చెందినది కనుక దీనిని ఆరం అని కూడా అంటారు. హిందీలోనూ ఉర్దూలోనూ దీనిని ఆర్వి అనడానికి మూలం ఇది. హిందీలో కుయ్యా అని కూడా అంటారు. ఇంగ్లీష్లో టేరు అని కానీ టేరు రూట్ అని కానీ అంటారు. చేమ మొక్క ఆకులు ఏనుగు చెవుల్లా పెద్దగా ఉంటాయి. అందుకనే ఇంగ్లీష్లో ఈ మొక్కని ఎలిఫెంట్ ఇయర్ అంటారు. చేమ మొక్కకి కాండమంటూ ఉండదు. ఆకులు కాడలు పొడుగ్గా పెరుగుతాయి. ఇది బహువార్షిక మొక్క. ఇది చిత్తడి నేలల్లోనూ కాలువల వెంట పెరుగుతుంది. దుంపలు గుత్తులు గుత్తులుగా పెరుగుతాయి. మధ్యలో ఒక పెద్ద దుంప, దాని చుట్టూ పిల్ల దుంపలు ఉంటాయి. పేరులోని యాంటికోరంని బట్టి చేమ ప్రాచీన కాలం నుండి ఉపయోగంలో ఉందని తెలుస్తోంది. దీని జన్మస్థానం మూడొంతులు ఆగ్నేయ ఆసియా ప్రాంతం అనగా ప్రస్తుతం ఇండోనేషియా, ఫిలిప్పీన్ దీవులు, వియత్నాం వగైరా. ఇది భారతదేశంలోకి ప్రాచీన కాలంలోనే వచ్చి ఉంటుందని పెద్దలు అంచనా వేస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని చేమదుంపల సాగు అధికంగా ఉంటుంది. కొత్తపట్నం మండలంలో అధిక విస్తీర్ణంలో సాగు జరుగుతుంది. తుంపర్ల సేద్యం ద్వారా రైతులు చేమదుంపల సాగు చేపట్టారు. ఇతర రాష్ట్రాలకు దుంప ఎగుమతి అవుతోంది. కొత్తపట్నంతో పాటు జిల్లాలో చిత్తడి నేలల్లో చేమదుంప సాగు చేపడుతున్నారు. చేమదుంపలను ఆహారంలో ఇష్టంగా తీసుకుంటున్నందువల్ల ఈ దుంపలకు మంచి డిమాండ్ ఉంది. దుంపల్లో శక్తి, కార్బోహైడ్రేట్స్, చక్కెరలు, పీచు పదార్థం, కొవ్వు, ప్రోటీన్, విటమిన్లు, థయామిన్ B1, రైబోఫ్లావిన్ B2, నియాసిస్ B3, పాంటోథెనిక్ ఆమ్లం B5, విటమిన్ B6, ఫోలేట్ B9, విటమిన్ C, విటమిన్ E, ఖనిజములు, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ ఉంటాయి. పోషక విలువల పరంగా 100 గ్రాముల చేమదుంపలు సుమారు 120 క్యాలరీలను ఇస్తాయి. సంశ్లిష్ట కర్బనోదకాలు ఉండడం వల్ల, పోషక నార, డైటరీ ఫైబర్ ఉండడం వల్ల ఇది నెమ్మదిగా జీర్ణమవుతూ రక్త ప్రవాహంలోకి గ్లూకోజ్ని నిదానంగా విడుదల చేస్తుంది. దీనివల్ల ఎక్కువసేపు శరీరంలో చాలినంత శక్తి ఉంటుంది. బరువు తగ్గడంలో సహకరిస్తుంది. మిగతా వేరు దుంపల మాదిరిగానే వీటిలో ప్రాణ్యములు, ప్రోటీన్లు కొద్దిగానే ఉంటాయి. విటమిన్ C, B6, E, మ్యాంగనీస్, కాల్షియం, ఇనుము, భాస్వరంతో పాటు పోషక నార, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషక పదార్థాలు చేమదుంపలో ఉంటాయి. మరీ ఎక్కువగా తినడం వల్ల కడుపులో వికారం, అసౌకర్యం, విరేచనాలు వంటివి కలగవచ్చు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ సతీమణి చిత్రా రవిచంద్రన్ పెళ్లి రోజు సందర్భంగా సంతపేట షిర్డీ సాయిబాబా మందిరంలో పూజా కార్యక్రమాలు జరిపించారు. వాసవి క్లబ్ ఒంగోలు మహిళా విజన్, వాసవి క్లబ్ ఒంగోలు విజన్, వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎముకల పటుత్వం, బీపీ, షుగర్, థైరాయిడ్ పరీక్షలు చేశారు. శిబిరంలో సుమారు 300 మందికి పైగా పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దామచర్ల నాగ సత్యల, డాక్టర్ చావల ప్రకాష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో గుర్రం రంగనాథ్, టంగుటూరి రంగస్వామి, అమరా లక్ష్మి, వెంకట సత్యనారాయణ, నూకల శ్రీనివాసరావు, కనమర్లపూడి వాసవి, ప్రియదర్శిని, పుత్తూరి శ్రీదేవి, చొలవాది బాలసుబ్రహ్మణ్యం, స్వామి సత్యనారాయణ, బొమ్మిశెట్టి కిషోర్ కుమార్, చొలవాది సత్యనారాయణ, మువ్వల నాగరాజు, చొలవాది కవితారాణి, చీదెళ్ల పవన్ కుమార్, ఏల్తూరి నగేష్ గుప్తా, మద్ది భవానీ, ఊటుకూరి సౌందర్య తదితరులు పాల్గొన్నారు. ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి ముందుగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళకి అది ఉపాస హాస్పిటల్ వాళ్ళకి కాకపోతే చాలా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు మీరంతా. ఇదిగా అంటే చాలామంది ఇంకా దైవం చేతిలో నెగ్లెక్ట్ చేస్తారు. చాలామంది కూడా అంటే వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి. షుగర్ అనేది ఏంటంటే తెలియకుండానే ప్రతి ఒక్కరిని లోపలంతా కూడా రకరకాల
ఆహారం చాలా హింసిస్తుంది కానీ చాలామంది తెలియదు షుగర్ ఉంది థైరాయిడ్ ఉన్నది మెయిన్ ఇవంతా కూడా. ఇప్పుడు ఏంటంటే ఇలా మీరు ఒక మంచి కార్యక్రమంలో గుళ్ళో కట్టిన వాళ్ళు వచ్చే భక్తులందరూ కూడా తప్పకుండా డెఫినెట్గా అంటే చూస్తుంటే ఒక చోట ఒక హెల్త్ క్లాబ్ విడిగా హాస్పిటల్కి టెస్ట్ చేయించుకోవాలంటే కనుక ఎవరికి ఇంట్రెస్ట్ అనిపించదు. అక్కడ దగ్గరికి వచ్చినప్పుడు ఉంది కదా ఏదో ఒకటి చేయించుకుందాం అనే ఆలోచనతో చేయించుకుంటారు. చాలా మంచి కార్యక్రమం చేశారు. మీ అందరికీ సహకరించిన ఉపవాస హాస్పిటల్ డాక్టర్స్కి స్టాఫ్ అందరికీ కూడా మా అభినందనలు అండి, కృతజ్ఞతలు. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మాట్లాడు. ఇలా ప్రతి ఏదో ఒక అకేషన్లో ఇలా అంటే ఏదో ఒకటి అంటే అన్నదానం కూడా చాలా మెయిన్. అన్నదానం కాకుండా మెయిన్ ఇంకొకటి ఏంటంటే హెల్త్, ఆరోగ్యం లేదే ఏది లేదు అంటారు. ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు అందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. టంగుటూరు కేంద్రంలో నిర్వహించిన పొగాకు వేలంలో 360 రూపాయలు, పొదిలిలో 359 రూపాయల చొప్పున గరిష్ట ధరలు లభించాయి. మిగతా కేంద్రాల్లో బోర్డు అనుమతి ఇచ్చిన మేరకు విక్రయాలు పూర్తయ్యాయి. ఎస్బీఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాలకు రైతులకు 1457 బేళ్లు తీసుకురాగా వాటిలో 1202 బేళ్లు, ఎస్ఎల్ఎస్ రీజియన్ పరిధిలో 432 బేళ్లు తీసుకురాగా 355 బేళ్లను వ్యాపారులు కొనుగోలు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఎక్కడ సమస్య ఉందో అక్కడే మాట్లాడాలి. వేరే ఎక్కడ మాట్లాడినా సలహా వస్తుంది తప్ప సమాధానం రాదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.